ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా మాట్లాడినప్పుడు కూడా మీరు చూశారు. సో లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ బై ద గవర్నమెంట్ అండ్ బై ద ఆనరబుల్ సీఎం. సో దీంట్లో త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ అప్ కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతుంది. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాటిల్స్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్ అంటే ఫోర్జీ డాక్యుమెంట్స్ చేయడము లేదా గ్రాప్ చేయడం, గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్ని కూడా ఉంటుంది. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. అండ్ అట్లాగే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ ని ఎక్కువ చేస్తున్నాం చేసి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి, వందలాదిగా రెస్పాన్స్ వస్తుంది. సో ఐ ఫైండ్ అది అంటే చాలా రెస్పాన్స్ హాస్ బీన్ వెరీ గుడ్. అంటే ఎందుకంటే బహుశా ఫీల్డ్ లెవెల్లో మా టీమ్స్ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయడం, కొన్ని చోట్ల ఇమీడియట్ గా స్పందించి యాక్షన్ చేయడం కూడా బహుశా పబ్లిక్ దాంతో కూడా ఐ థింక్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనపడుతుంది. అండ్ డెఫినెట్ గా వీ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం చేసి డెఫినెట్ గా ఏంటంటే ఈ చెరువులు ఫర్దర్ గా అంటే phase 1 లో వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ దీన్ని కొన్ని ఫేజెస్ గా డివైడ్ చేస్తాం. phase 1 ఫర్దర్ గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది అది ప్రయోజనం లేదు, ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ ని మేము ముందు తీసుకెళ్ళినట్టు కాదన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే phase 2 లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్ లో అంటే లైక్ FTL ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది phase 2 లో అంటే బఫర్ జోన్లో FTL లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం phase 2 లో విల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. phase 3 is you have to revive the lake. ముందు అక్కడ మొత్తం పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసినప్పుడు లేక్ అంతా కూడా ఆ లేక్ అంతా పూడికలు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, చాలా చోట్ల కూడా చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ గా ఏంటంటే దాన్ని పూడికలు తీసి మొత్తం ఆ లేక్ ని మళ్ళా మొత్తం ఎక్కడ వర్షం పడ్డా కానీ కూడా అదే చెరువు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తి చేశారు